హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'రొమాంటిక్ బాస్' పార్ట్ 16. ఇక చాలా అసహనంగా చందనకు గైనకాలజిస్ట్ అబార్షన్ చేయబోతుంటే, అప్పుడే ఆమెకు ఒక మైండ్ బ్లాస్ట్ అయ్యే కాలొచ్చింది. బెడ్ మీద నుంచి ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేసింది. అన్నోన్ నెంబర్స్ అసలు లిఫ్ట్ చేయదు పాప. బట్ ట్రూ కాలర్‌లో ఏపీడీ ఎయిర్ వాయిస్ సిమ్ నెంబర్ పడుతుంటే అనుమానంగా లిఫ్ట్ చేసింది. అవతల హలో చందు డార్లింగ్ అని హస్కీ వాయిస్‌తో వినిపించింది. సడన్‌గా బెడ్ మీద నుండి లేచి కూర్చుంది. పొట్టపై ప్రెషర్ పడింది. పొట్ట మీద చెయ్యి పెట్టి నిమురుకుంది చందన. ఇంకో 1 మినిట్‌లో చంపే బేబీ కోసం ఆమెందుకు ఆరాటపడుతుందో చందనకే అర్థం కాలేదు. ఇక చందు డార్లింగ్ అన్న పిలుపుకు ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంది. ఆ వాయిస్‌లో బేస్‌కు ఒళ్ళు జలదరించింది చందనకు. హూ ఆర్ యూ అని చిన్నగా అంది. ఓ డార్లింగ్ అప్పుడే నన్ను మరిచావా? ఉదయపూర్ ప్యాలెస్‌లో బ్యూటిఫుల్ రూమ్‌లో రొమాంటిక్‌గా నా మీదే పడ్డావు. నేను వద్దు వద్దు అంటున్నా కావాలి కావాలి అని నన్ను ఎంకరేజ్ చేసి నాతో పడుకుని నాకు సుఖాన్ని ఇచ్చి నువ్వు అంతకంటే ఎక్కువగా సుఖపడ్డావు కదా డార్లింగ్ అని అన్నాడు అవతల వ్యక్తి. ఇక అవతల వ్యక్తి ఉదయపూర్ అన్నప్పుడే ఫ్రీజ్ అయ్యింది చందు మైండ్ అంతా. ఇక పచ్చిగా సుఖం పడగా అని అంటుంటే చందు ప్రాణం పోయినట్టు అయిపోయింది. హూ ఆర్ యూ అంది చాలా సీరియస్గా. పాప కొంచెం తగ్గవే. నా కింద పడి నీకే అంత ఉంటే నీపైన పడే నాకెంత బలుపు ఉండాలి బీస్ట్ బేబీ. హేయ్ హోల్డ్ యువర్ టంగ్ మిస్టర్ అని ఆవేశంగా అరిచింది చందన. ఏయ్ చుప్ అరవకు బంగారం. అరిచి నీ హెల్త్ ఖరాబ్ చేసుకోకు. నీకేదైనా అయితే నీ కడుపులో ఉన్న నా బిడ్డ ఏమైపోతుంది చెప్పు అని అంటూ బేస్ వాయిస్లో అరవగానే ఆమె కోపం నశాలానికి అంటింది. రేయ్ ఎవర్రా నువ్వు బచ్చానా కొడక. నువ్వెంత నీ లెక్కెంత. నేను చిటికేస్తే 1 మినిట్లో నేను పాతాళానికే పంపుతా అంటూ తెలియకుండానే మాస్ లాంగ్వేజ్లోనే వాగేసింది. తను చిన్నగా నవ్వాడు. అతని నవ్వుకు ఇంకా కోపం వచ్చి రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? ఎంత కావాలి? కోపంలో మీ ఆస్తి కావాలి ఇస్తావా? అతను కూడా కోపంగానే అరిచాడు. రేయ్ ఎవర్రా నువ్వు? నీ మొగుణ్ణి, నీ తమ్ముడికి ఇంకో మొగుణ్ణి, నీ అబ్బకు రంకు మొగుణ్ణి, టోటల్ మీ ఫ్యామిలీకి యముణ్ణి అని కన్నింగా నవ్వాడు. ఓకే ఓకే డోంట్ వరీ సెనోరిటా. నీకు మన రొమాన్స్ వీడియో పంపుతాను. అది చూసిన తర్వాత డీల్ మాట్లాడుకుందాం. ఐ లైక్ ది డీల్స్ అన్నాడు. ఆమెను లైన్లో ఉండమని చెప్పి ఉదయపూర్లో జరిగిన అందమైన బెడ్రూమ్ సీన్ ఇంకా హెచ్డి క్లారిటీతో ఆమెకు వాట్సాప్లో పంపించాడు. ఆ వీడియో రాగానే అదురుతున్న గుండెను చేతితో పట్టుకుని వీడియో ఓపెన్ చేసింది చందన. అందులో ఉన్న ఆమెను చూసుకోగానే తనకు గుండె ఆగిపోయింది. నగ్నంగా ఉంది. ఆమెపై ఆమెను ఆక్రమించుకుంటూ ఉన్నాడు అతను. ఆమె ముఖం క్లియర్గా కనిపిస్తుంది. కానీ అతను ఆమెపై ఉండడంతో అతని బ్యాక్ మాత్రమే కనిపిస్తుంది. అది చూసి చందనకి నోటమాట రాక మౌనంగా అక్కడే ఉండిపోయింది. ఆ వీడియోలోని ఇద్దరూ నగ్నంగానే ఉన్నారు. ఫుల్ రొమాన్స్లో మునిగిపోయారు. ఆ వ్యక్తి వద్దన్నట్లు ఆమె మీద నుంచి లేస్తుంటే వద్దు నాకు ఇంకా కావాలి అని క్యూట్గా అడుగుతుంది అతన్ని. తన గుండెలకేసి అదుముకుంది చందన. అతని బ్యాక్ సైడ్ మాత్రమే కనిపిస్తుంది. చందన మాత్రం పూర్తిగా కనబడుతుంది విత్ హెచ్డి క్లారిటీతో. ఇక చందన ఆ వీడియో చూసి గుండెలు బద్దలవుతూ ఉంటే బాధగా అక్కడే బెడ్ మీద కూలబడిపోయింది. ఆమె చేసిన దానికి ప్రతిఫలం అనుభవించక తప్పదు అన్నట్లు అవతల వ్యక్తి కసిగా అనుకుంటూ హలో డార్లింగ్ ఉన్నావా అంటూ హస్కీగా పిలిచాడు. హా అంది తేరుకుని. ఇప్పుడు చెప్పు ఏం చెప్పాలి? ఎవడ్రా నువ్వు? ఎందుకు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నావు? నేనేం చేశాను నీకు? నన్నిలా పబ్లిక్ బూత్‌లా మార్చావు అని ఆవేశంగా అరిచింది. కూల్ డార్లింగ్ కూల్. నువ్వు సీరియస్ అవ్వకూడదు. నీ ఆవేశంతో నా బేబీని ఏం చెయ్యకు. అర్థమైంది కదా? ఈ బేబీ నాకు కావాలి. సో కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి నా బేబీని నాకు కనివ్వు. నీ కంటికి నేను అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా నీకు ఇడియట్? జస్ట్ 1 మినిట్లో ఈ బేబీని చంపబోతున్నాను. ఆమె మాట పూర్తి కాకుండానే ఏయ్ చంపుతా ఇడియట్ అని ఆవేశంగా అరిచాడు అతను. ఆ అరుపుకి అదిరిపడింది. ఒక్క క్షణం ఒళ్ళు జలధరించింది చందనకు. అతను ఇక్కడ అరవడంతో 4 బుల్లెట్స్ దూసుకు వచ్చి ఆమె కూర్చున్న బెడ్డకు తగిలాయి.
అదిరిపడింది తను. గుండె మీద చెయ్యి పెట్టుకుని డోర్ వైపు చూసింది భయంతో. ఏయ్ చందు, మర్యాదగా నా బేబీని నాకు 9 మంత్స్ క్యారీ చేసి డెలివరీ అవ్వగానే నాకు ఇచ్చేయి, నేను పెంచుకుంటాను. కాదు కూడదు అంటే నీ ప్రాణాలు గాల్లో పోతాయి. నీదే కాదు, నీ బాబుది కూడా. ఇక మీ అయ్యకి చెప్పు, ఈ వీడియో పబ్లిక్కి షేర్ చేస్తాను. పరువుతో నీ అయ్య మానం పోయి నువ్వు ఇద్దరు ఏపీడీలో దూకి చేస్తారు. బీ కేర్ఫుల్ అని వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పాడు. కాదు, భయపెట్టి అదర బెదరగొట్టాడు. నా బేబీ, మై ప్రిన్సెస్, బీ కేర్ఫుల్ అని పదే పదే రిపీట్ చేసి ఫోన్ కట్ చేశాడు. సైలెంట్గా ఆ వచ్చిన వ్యక్తుల వైపు చూసింది. వారు ఆమెకు చూపులతోనే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. డాక్టర్ వైపు చూసి చెకప్ చేసి ఎలా ఉందో చెప్పండి అని అంది మొహమాటంగా చందన. ఆ డాక్టర్ ముసిముసిగా నవ్వుతూ చెకప్ చేసింది. 2 మంత్స్ బేబీ, చాలా హెల్దీగా ఉంది. మంత్లీ చెకప్కు రావాలి. ఇక కొన్ని మెడిసిన్స్ కూడా ఇచ్చింది. అవి తీసుకుని నిరాశగా హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి కారులో కూర్చుని తన డాడీకి కాల్ చేసింది. విషయం మొత్తం పోసగుచ్చినట్లు చెప్పింది చందన రాముకి. ఒకంత షాక్ అయ్యాడు రాము. ఏంటి బేబీ, ఏమంటున్నావు? హా డాడీ, వాడు నన్ను చాలా బ్లాక్మెయిల్ చేశాడు. వాడికి నేను బేబీని కనివ్వాలంట అంటూ ఆవేశంగా అరిచింది. ఈ బేబీని ఏం చెయ్యాలి డాడీ అంటూ ఏడ్చింది. ఎవడు బేబీ వాడు? నిన్నే, నా బేబీనే బ్లాక్మెయిల్ చేస్తాడా? ఈడియట్, వాడంతా చూస్తాను. ఏ నంబర్ నుంచి కాల్ వచ్చింది బేబీ? ఆ నెంబర్ నాకు వెంటనే సెండ్ చెయ్యి, నేను చూసుకుంటా అని అన్నాడు ఆవేశంతో ఊగిపోతూ రాము. హెయిర్ వాయిస్ నెంబర్ డాడీ. ఎయిర్ వాయిస్ అంటే ఆ ఏపీడీ కంపెనీస్ వాళ్ళదే కదా? హా డాడీ, ఆ కంపెనీ మొబైల్సే. ఆ సిమ్లు వైల్డ్ వైర్గా చాలామంది వాడుతున్నారు. కాబట్టి ఎవరు ఎక్కడ అనేది కనిపెట్టలేం డాడీ. బట్ వాడికి మాత్రం చాలా బలుపు ఉంది డాడీ. నీ బాబు అది ఇది అంటూ అన్అఫిషియల్మెంట్ లాంగ్వేజ్ వాడుతున్నాడు, తెలుగులో కూడా. సో సాడ్. ఖచ్చితంగా వాడు తెలుగువాడే. ఇక్కడే సెర్చ్ చేసి చెయ్యండి డాడీ. బిడ్డ తండ్రికి ఉచిత సలహాలు, చాలా అడ్వైజ్లు ఇచ్చింది. ఓకే బేబీ, నేను చూసుకుంటా, నువ్వు బాధపడకు. జస్ట్ 1 అంటే 1 డేలోనే వాడిని నీ కాళ్ళ దగ్గర పడేస్తాను బేబీ అన్న ఒక్క సెకండ్లోనే చందన కారు పక్కన బుల్లెట్ వచ్చి తగిలింది. ఉలిక్కిపడి చుట్టూ చూసింది. జరిగింది తన డాడీతో చెప్పింది. అయితే వాడు ఖచ్చితంగా మనకు తెలిసిన వాడే. ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉంటుంది. హా డాడీ, బట్ ఒక చిన్న డౌటు. ఏంట్రా అది? అది అది డాడీ అని నసుగుతూ నేను అతనితో ఉన్నాను. మీకు కోపం రాలేదా? నో నో బేబీ, అది జస్ట్ టైం పాస్ అని సింపుల్గా చెప్పేశాడు రాము. థ్యాంక్స్ డాడీ అని అంది. ఈ ఫోన్ కాల్ కాన్వర్జేషన్ అంతా వింటున్న వ్యక్తి కోపం నశాలానికి అంటింది. తుతు, ఈడియట్. కూతురు తప్పు చేస్తే 4 తన్నకుండా టైంపాస్ అంటావా అని తిట్టుకున్నాడు. డాడీ, నాకు ఒక డౌట్ ఉంది. ఏంట్రా చెప్పు. అది ఆ ఫోన్ కాల్లో ఉన్న వ్యక్తి అర్జున్ దత్తా కాదు కదా అని డౌట్గా చెప్పింది. రాము షాక్ అయ్యాడు. దట్ ఫోన్ కాల్ పర్సన్ సైడ్ స్మైల్ ఇచ్చాడు. మిస్ చందన ఇంటెలిజెంట్ అని అనుకున్నాడు మనసులోనే. అలా ఎందుకు అనుకుంటున్నావురా? డాడీ, అతని వాయిస్ అచ్చం అలానే ఉంది. ఆ రోజు ఉదయపూర్లో నేను అర్జున్ని చూశాను డాడీ. అంటే వీడియోలో నా ఫ్రాక్ పక్కన అతను వేసుకున్న జర్కిన్ ఉంది డాడీ. అది ఆ రోజు అర్జున్ వేర్ చేసిందే. అందుకే నాకు డౌట్ వచ్చింది. రాము ఐసీ అని అనుకుంటూ కూతురు చెప్పేదంతా వింటున్నాడు. వారి మాటలు విన్న వ్యక్తి అనబడే అర్జున్ దత్తా గట్టిగా నవ్వాడు వాళ్ళ మాటలు వింటూ. అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఈరోజు ఆఫీస్కి వచ్చిన అర్జున్ సేమ్ అర్జున్ దత్తాలానే ఉన్నాడు కదా. అతని ద్వారా మనం ఒక గేమ్ ప్లే చేద్దాం అని ఒక ప్లాన్ చెప్పాడు. చందన సంబరపడిపోయింది. వావ్ డాడీ, యువర్ జీనియస్. ఓకే డాడీ, అలాగే చేద్దాం. ఇద్దరు సంతోషంగా చెప్పుకుని కాల్ కట్ చేశారు. అర్జున్ దత్తా మాత్రం గట్టిగా నవ్వి, ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకొడైల్ ఫెస్టివల్, ముందుంది ముసళ్ళ పండగ అని చిరు డైలాగులు చెప్పుకుంటూ హైదరాబాద్లోని తన గ్యాంగ్ కాల్ చేసి చంద్రాన్ని కనిపెట్టమన్నాడు అర్జున్. ఇది జరిగింది. చిన్న ఫ్లాష్ బ్యాక్ అన్నమాట. అర్జున్ రూమ్ ముందు నిలబడి అతన్నే చూస్తూ అంతా గుర్తు చేసుకుంది చందన. నువ్వు అర్జున్వా లేక అర్జున్ దత్తావా అని అనుకుంటూ ఆమెనే చూస్తూ ఉంటే అర్జున్ ఆమెనే సీరియస్గా చూస్తున్నాడు. అదిరిపడి, మిస్టర్ అర్జున్, మీ సిస్టమ్ను కాసేపు యూజ్ చేసుకుంటాను అని అతను ముందుకు వచ్చింది చందన.
ఆమె ఎంత కవర్ చేసినా సరే ఆమె తడబాటు అర్థమైపోయింది అర్జున్‌కు. ఇంతకీ అర్జున్ పట్వారి, అర్జున్ దత్త ఒకటే అని మీరు అనుకుంటున్నారా? గెస్ చేయండి. ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం.